రైళ్ల మీద వరుసపెట్టి కుట్రలు జరుగుతున్నాయి. తాజాగా ఏదైతే ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ప్రయాగ్రాజ్ ప్రాంతంలో జరిగినటువంటి కుట్ర ఒకటి నిన్ననే మనం మాట్లాడుకున్నాం. అంటే ఈ మధ్యన తరచూ రైళ్లని టార్గెట్ చేయడం, అంటే రైళ్లకి పట్టాలని తప్పించేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి. అందులో తాజాగా ఒక కుట్రని ఉత్తరప్రదేశ్లో పోలీసులు ఛేదించారు. ప్రయాగ్రాజ్ నుంచి భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్ప్రెస్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి రైలు పట్టాల మీద ఉన్న గ్యాస్ సిలిండర్ని ఢీకొట్టింది. ట్రాక్ మీద ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్టు గుర్తించిన లోకో పైలట్ వెంటనే అత్యవసర బ్రేకులు వేశారు. అయినప్పటికీ రైలు ఆ సిలిండర్ని ఢీకొట్టడంతో అది పట్టాలకు కొంత దూరంలో ఎగిరిపడింది. అయితే రైలుకి ఎట్లాంటి ప్రమాదం జరగలేదు. లోకో పైలట్, రైల్వే గార్డు దీని మీద పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టాల సమీపంలో ధ్వంసమైన సిలిండర్తో పాటు ఒక పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టె, 4 గ్రాముల పేలుడు పదార్థాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో రైలుకు ప్రమాదం తలపెట్టేందుకు జరిగిన కుట్రగా భావిస్తున్నారు. 5 దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 6 అనుమానితులను అదుపులో తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన కారణంగా రైలు 20 నిమిషాల ఆలస్యం సంగతి దేవుడెరుగు. ముందైతే రైలుని ధ్వంసం చేయాలన్న కుట్ర, అది మర్చిపోకముందే ఇప్పుడు మరొక సంఘటన చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం ఇది వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్లో అజ్మీర్లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. ట్రాక్ మీద సిమెంట్ దిమ్మెను పెట్టారు దుండగులు. వేగంగా వచ్చి సిమెంట్ దిమ్మని ఢీకొట్టింది రైలు. అయితే రైలు ఇంజిన్తో పాటు కొంత భాగం దెబ్బతింది కూడా. ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చిన లోకో పైలట్, దాంతో కుట్రలో ఒకరికంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని అంచనా వేస్తున్నారు. 2 రోజుల క్రితం కాన్పూర్తో పోల్చుకుంటే ఇది క్రమంగా రైళ్లని దెబ్బతీయాలి అన్న కుట్రలు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. కాల్చి అవతల పడేస్తే తప్పించి ఇట్లాంటి లంబడి కొడుకులకి పరిష్కారం ఉండదు.